శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 693వ నామం సత్యసంధ. మంత్రస్వరూపంలో శ్రీ సత్యసంధాయై నమః. మనం వరుస నామాలలో అమ్మవారిని రాజ్యలక్ష్మి స్వరూపంతో కీర్తించుకుంటున్నాం. అమ్మవారు ఈ బ్రహ్మాండ మండలాలకు మహారాజ్ఞిగా కీర్తించుకుంటున్నాం. పరిపాలకులకు ఖచ్చితంగా ఉండవలసిన ఒకానొక నియమాన్ని ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క నామస్వరూపంలో సూచిస్తున్నారు. ఆ సూచన ఏమిటో మనం ఈ నామంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిపాలకులకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం సత్యమునకు బద్ధులై ఉండుట. అమ్మవారు ఈ బ్రహ్మాండ మండలములను సృష్టించి పరిపాలిస్తున్న జగజ్జనని. ఆమె ఏర్పరిచిన నియమాలే సత్యములు. ఆమె సత్యస్వరూపిణి. కాబట్టి ఆ నియమాలు పరిపాలన చేసే ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందిగా ఈ నామంలో అమ్మవారి ఆదేశంగా పసిన్యాది వాగ్దేవతలు మనకు అందిస్తున్నారు. ఇక సత్యము అనే పదానికి మరికొన్ని అర్థాలు తెలుసుకుందాం. సత్యము అనే దానికి ఒకానొక అర్థంగా సంకల్పించిన ధర్మమును తప్పక నెరవేర్చుట అనే అర్థం వస్తుంది. ధర్మము చేయాలనే సంకల్పం ఎన్నటికీ తప్పకుండా ఉండాలని ఈ నామంలో మనకు తెలియజేయబడుతోంది. ఇక సత్యసంధత అంటే సత్యమును ఆచరించుట అనేది తప్పితే ఆ సాధకుని యొక్క పుణ్యం నశిస్తుంది. అతని ముఖంలోని అమ్మవారి తేజస్సు ఉపసంహరింపబడుతుంది. కాబట్టి సాధకులు అయిన వారు కానీ సాధకులు కానివారు కానీ సత్య ధర్మాచరణ తప్పక చేయవలసిన విధులుగా శాస్త్రం నిర్దేశిస్తుంది. కలిపురుషుడు సాధకుని యొక్క సాధనకు అడ్డంకులు సృష్టించే క్రమంలో అసత్యం పలకడం అనేది ఒక అలవాటుగా చేస్తాడు. కాబట్టి బలవంతంగానైనా సత్య ధర్మాచరణను సాధకులైన వారు అలవాటు చేసుకోవలసి వస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం మనలను సత్యం వైపు ధర్మం వైపు నడిపించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.